హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీవ్ర సంతోషంలో పార్టీ నాయకులు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాలు తెలపడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా విజయం సాధించాయి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి మొత్తం అన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయగా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు కూటమి పార్టీలో మంత్రివర్గంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన 4వ తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. మొత్తం 23 మందికి అవకాశం ఉంటే మంత్రివర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు అన్నది కీలకంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి దాదాపుగా ఖరారైంది. ఇక మరో 23 మందికి అవకాశం ఉంటుంది. ఇందులో జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 2కి అవకాశం దక్కవచ్చు. బీజేపీకి 2 ఎందుకంటే అందుకు ప్రతిగా కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఆశించవచ్చు. అందుకే బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులో 2కి అవకాశం దక్కవచ్చని తెలుస్తుంది.